రీసెంట్‌గా 'బిగ్ బాస్' ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో అయితే మార్నింగే ఒక టాస్క్ అనేది ఇయడం అయితే స్టార్ట్ చేశాడు 'బిగ్ బాస్'. అండ్ అదేందంటే చాలా ఏందంటే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తున్నాయి ప్రెజెంట్ అయితే. సో, అది మన 'బిగ్ బాస్' అయితే రివీల్ చేశాడు. అండ్ ఆ 8 ఎవరు అనేది చూడాలి. అండ్ ఇంకోటేందంటే ఈ యొక్క స్టార్టింగ్ అంటే ఈరోజు ప్రోమో ప్రకారం చెప్తున్నాను. చిన్నప్పుడు మేము ఆడుకున్న గేమ్ కలర్ వాట్ కలర్ డు యూ వాంట్ అనే బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అని చెప్తే దాన్నెళ్లి పట్టుకునే విధంగా. కానీ ఇక్కడ పట్టుకునే విధంగా కాకుండా ఒక బాక్స్ తీసుకొని, ఆ బాక్స్‌లో అయితే పెట్టే విధంగా అయితే చేశాడు. అండ్ ఆ గేమ్ ఓడిపోయిన దానికి ఫస్ట్ గేమ్ మణికంఠ అయితే ఓడిపోయారు. సో, మణికంఠకేందంటే ఈ అంటే టీమ్ అందరూ అంటే ఇది జస్ట్ ఫన్ అంతే. ఓకే. అందరూ కలిసి మణికంఠకైతే ఇదొక టాస్క్ అయితే ఇచ్చారు. అదే ఒక ఐటెమ్ డాన్స్ అనేదెయ్యాలని. సో, మణికంఠ దానికైతే చేశాడు. అండ్ సెకండ్ గేమ్‌లో ఏందంటే మన నబీల్ అయితే ఓడిపోయాడు. నబీల్ ఓడిపోయిన తర్వాత నబీల్‌కి ఆహ్, ఒక టాస్క్ ఒకటైతే ఇచ్చారు. అదేందంటే నువ్వు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వాటర్ ఉంది గదా! వాటర్ వచ్చి మీరు నింపాలి అనే విధంగా. నింపడానికి ఇంకా ఏముంది అది ఎంతసేపు అనుకునే టయానికి ఒక్క నిమిషం అని జెప్పేసి అది నింపాల్సింది నార్మల్‌గా గాదు. చిన్న స్పూన్‌తో అని జెప్పాడు. అందరూ షాక్. అండ్ నబీల్ అది గూడా ఎంజాయ్ చేస్తూ జేశాడు. అండ్ మూడోదొచ్చి సీత అండ్ అనదర్ గర్ల్. బట్ ఏందంటే సీతదేమి అంతేం లేదు. ఊరికే అలా అలా అయిపోయింది. మళ్ళా లాస్ట్ ఏందంటే మనోడు ఓడిపోయినాడు గదా! పృథ్వీ. ఆ పృథ్వీ ఓడిపోయిన తర్వాత ఈళ్ళందరూ కలిసి పృథ్వీ ఈ విధంగా లేడీ డ్రెస్ యేసుకొని చేయాలి. డాన్స్ చేయాలంటే లేడీ డ్రెస్ యేసుకొనొచ్చా లిటరల్లీ ఇంతవరకు ఈ యొక్క సీజన్‌లో జరిగిన 'బిగ్ బాస్' అన్నిటికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాస్క్ అనైతే నాకైతే అనిపించింది. అండ్ చూడాలి. అండ్ ఇంకోటేందంటే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా! వాళ్ళు ఆపే శక్తి ఈళ్ళకిచ్చాడు. అదే ఒక డాగ్స్ బొమ్మల్ని. దాంట్లో నాకు తెలుసంటే నేను చూసిన ప్రకారం వాళ్ళేందంటే చీఫ్‌నైతే ఇప్పుడు చూడాలి. ప్రేరణ అని కొంతమందుంటారు. మణికంఠ. సో, యష్మి ఏమంటున్నారంటే మణికంఠని వద్దు. ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదనే విధంగా అంటున్నారు. అండ్ నాకెందుకో అనిపిస్తుంది ఈళ్ళేందంటే అందరూ ఒక టీమ్‌గా అయ్యి మణికంఠని కార్నర్ చేస్తున్నారనేమో నాకైతే అనిపించింది. అది చూడాలి. అది ఎంతవరకు నిజమో కాదో అనేది. అండ్ ఆఫ్టర్ సోనీ ఎలిమినేషన్ తర్వాత నిఖిల్, పృథ్వీ తన ఓన్ గేమ్ ఆడుతున్నారు. అది చాలా అంటే చాలా బావుంది. నచ్చింది. లిటరల్లీ ముందు సోనియా ముందున్నంత వరకి అదో విధంగా ఉంది. సోనీ ఎళ్ళిపోయిన తర్వాతయితే నిఖిల్ అండ్ పృథ్వీ అనేవాళ్ళు వాళ్ళ గేమ్ గేమ్ ఆట తీరు అన్నీ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళేందంటే టీమ్‌తో కొలాబరేట్ అవ్వడం, టీమ్‌తో గ్యాదర్ అయ్యి టీమ్ ఏమి డెసిషన్ తీసుకుంటే అందరూ కలిసి డెసిషన్ తీసుకున్న దాన్ని బట్టి వెళ్ళడం అదైతే జరుగుతుంది. నాకైతే ఇప్పుడు రియల్ గేమ్ ఆడుతున్నారు అని నాకనిపించింది. అండ్ మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.